ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామన్న మీ అందరికీ మా వందనాలండి. ఈ క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. గతించిన 3 ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, మీరు దేవుని రూపంలోనికి మారడానికి ఇష్టపడుతున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పూర్తిగా క్రీస్తు రూపంలోనికి మీరు మారుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ 3వ లక్షణంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయే యేసు ప్రభు యొక్క లక్షణాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ లక్షణాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే మన జీవితం ఎంతో బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ధ్యానించినట్లుగా గతించిన 3 ఎపిసోడ్స్లో క్రీస్తులోనికి మారటం అంటే ఏంటి, ఆయన యొక్క గుణ లక్షణముగా ప్రేమ, రెండవదిగా తగ్గింపు జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఈ 2 విషయాలను మీ జీవితంలో మీరు పాటిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ 3వది కూడా పాటించినప్పుడు మన ద్వారా క్రీస్తు ప్రభుని మన జీవితం ద్వారా ప్రకటిస్తాము అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనంలో ఇక్కడ సంఘటన మనకందరికీ తెలిసినది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకరి ఇంటిలో సువార్త చెబుతుండగా యేసు ప్రభులు వారు వచ్చారని చెప్పి అనేక మంది ఆ ఇంటిని గుంపుకూడి ఉంటారు. అటువంటి సమయంలో లోపటికి రావడానికి కూడా స్థలం లేదు. అటువంటి సమయంలో ఒక 4 వ్యక్తులు పక్షవాత రోగిని ఆయన వద్దకు తీసుకురావాలని చూస్తారు. ఎందుకంటే ఆయన ఆ సమయంలో రోగులను స్వస్థపరిచేవాడు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చేవాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చేవాడు. ఇలా ఆ విషయం ఆ ఊరిలో అందరికీ తెలిసినది గనుక ఆ పక్షవాత రోగిని తీసుకువస్తారు. లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. అటువంటి సమయంలో ఇంటి పైకప్పు తెరచి ఆ వ్యక్తిని కిందకి దించుతూ ఉంటారు. యేసు ప్రభులు వారు సువార్త చెప్తున్న సమయాల్లో ఇలా మధ్యలో ఒక వ్యక్తిని దింపడం చూసి ఆయన కోప్పడాలి. ఎందుకంటే సువార్త వెల్లడయ్యే సమయంలో ఆటంకపరుస్తున్నారని చెప్పి వారి మీద కోప్పడాలి. కానీ దేవుడు వారి విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని చూసి ఆ వ్యక్తి యొక్క స్థితిని గమనించి నీవు నీ మంచాన్ని ఎత్తుకొని బయటికి వెళ్ళమన్న సమయాల్లో ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన నడవగలిగాడని మనం వాక్యంలో చూడగలం. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఆ సమయంలో చూపించింది సహనం. ఎవరైతే ఇలా వారికి వచ్చే పరిస్థితుల్లో సహనం కలిగి జీవించగలరో వారి జీవితంలో అనేకమైన మేలులు, వారి జీవితంలో అనేకమైన ఆనందకరమైన రోజులు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితంలో అనేక సంఘటనలు ఎదుర్కొంటారు. కానీ ఆయన ప్రతి విషయంలో ఆయన యొక్క సహనాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రెండవదిగా మనం గమనిస్తే ఆయన శిష్యులలో ఒక శిష్యుడైన యోధ దేవుణ్ణి మోసం చేస్తాడు. అదే సమయంలో మిమ్మల్ని నన్ను పెట్టుకుందాం, బాగా నమ్మిన వ్యక్తి, మీరు ఆ వ్యక్తిని బాగా నమ్మి అనేక పనులు అప్పచెప్పినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తే అటువంటి సమయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించండి. యేసు ప్రభులు వారి సేవలో వచ్చిన ధనం అంతా ఆ యోధాయే చూసుకునేవాడు. అంటే ప్రాముఖ్యమైన పని యోధా చేతిలో పెట్టినప్పుడు యోధా నమ్మకంగా లేకుండా యేసు ప్రభులు వారినే అమ్మేశాడు కదా. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా స్పందించాలి? అతనిని శపించాలి లేదా శిక్షించాలి? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు లేఖనము నెరవేరుటకై అతను ఇలా చేశాడు గనుక అతని తప్పు ఏమీ లేదని చెప్పి సహనము చూపించాడు. కోప్పడవలసిన సమయంలో కూడా ఆయన సహనము చూపించాడు. మూడవదిగా మనం గమనించగలిగితే ఆయనను సిలువ వేసినప్పుడు కూడా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు ప్రభువా అని అనగలిగాడు. అదే సందర్భంలో మిమ్మల్ని నన్ను పెట్టుకుందామా? మనం ఒకవేళ తప్పు చేసి మనల్ని ఎవరైనా శిక్షిస్తున్నా కానీ మనం ఊరుకోమే. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా మన పాపాల కోసం శిక్షని అనుభవిస్తూ అటువంటి సమయంలో కూడా తండ్రి వీరిని శిక్షించు అని అనగలుడైనా కానీ ప్రభువా వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని ఆయన యొక్క సహనాన్ని చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఈ సహనం, పేషెన్స్ అనేది ఒక ప్రాముఖ్యమైన లక్షణంగా మనకు కనబడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా పరిసయ్యులు వస్తూ ఉండేవాళ్ళు, యూదులు వస్తూ ఉండేవారు. ఆయన ఏ తప్పైనా చేస్తారేమో, ఆయనని
కోప్పడేలాగా చేసి ఇదిగో కోపడ్డాడు అని చెప్పి ఆయనను బంధిందామని చూశారు, కానీ ఆయన యొక్క సహనం ఆయనను కాపాడింది. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న మీకు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట, మీరు పని చేసుకునే వ్యాపారంలో, మీరు పని చేసుకుంటున్న చోట, మీరు ఏదైనా కార్యక్రమం చేత పట్టినప్పుడు మీరు ఈ సహనము అనే గుణం కానీ మనకు ఉన్నట్లయితే మనం అంతకంతకు అభివృద్ధి చూడడమే కాదు, మనలో యేసు ప్రభుని అనేక మంది చూసి ఈ లోకము యేసు ప్రభు యొక్క లక్షణాలను ఎరిగి అనేక మంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సహనాన్ని చూపించడం అంటే మనం వెయిట్ చేయడం కాదు, కానీ మనం ఆ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా స్పందిస్తున్నాం అన్నదే సహనంలోనికి వస్తుంది అని నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక 3 విషయాలు చెప్తాను. ఈ సహనం మనం ఎక్కడెక్కడ కలిగి ఉండాలంటే మన రోజువారీ జీవితంలో మనం చేసే పనులలో మనం సహనము చూపించగలిగితే, ఎంతోమంది వ్యాపారంలో మన యొద్దకు వస్తుంటారు, వారి పట్ల కోప్పడకుండా మనం సహనం చూపించగలగాలి. రెండవదిగా మనం చేసే ప్రార్థనలో ఎన్నోసారి మన ప్రార్థనలకు జవాబు రాదు. అటువంటి సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుడి మీద విసుగు చెందక మనం ప్రార్థన చేసి సహనం చూపగలిగితే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మనకొచ్చే శ్రమల యందు, మనకొచ్చే కష్టాల యందు సహనం చూపగలగాలి. ఇలా కష్టాలలో, మన శ్రమలలో సహనం చూపగలిగితే దేవుడికి శ్రమ వచ్చినప్పుడు ఎలా సహనంగా ఉండి ఆయన ఆ శోధనని ఎదుర్కొన్నాడో మనము కూడా అలా శోధనలను ఎదుర్కొనగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ వర్తమానం ద్వారా మీకు తెలియచేయాలనుకున్న అంశం, మనం సహనం కలిగి యేసుక్రీస్తు ప్రభుని మన ద్వారా ఇతరులకు పరిచయం చేద్దాం. చిన్న ప్రార్థన. గనుడువైన దేవా, నీ నామానికి వందనాలు. ఈరోజు నీ లక్షణాన్ని ధ్యానం చేయడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మేమందరం సహనం కలిగి ఉండుటకు, మా ద్వారా నిన్ను ప్రచురము చేయుటకు మీరు మా అందరికీ కృపని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వీడియో కనుక మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదలకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.